అక్క నమస్తే అక్క. ఇప్పుడు దీక్ష దివస్ అనేది ఎందుకు పెట్టిరు అసలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటిది అక్క? దీక్ష దినస్ అంటే నువ్వు నీ ఏజ్ ఎంత నాన్న? నాది 20 అక్క. 20 కదా. 20 ఇయర్స్ కింద అంటే 2001లో బాపు కేసీఆర్ అంటారు కదా, తొలి దశ ఉద్యమకారురాలు మా అమ్మ. 1969లో తెలంగాణ ముల్కీ అనేది 1952ల ముల్కీది కూడా ఉండే. దాని తర్వాత 1972ల తెలంగాణ గురించి, మళ్ళా దాని తర్వాత 2001ల బాపు కేసీఆర్. ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి నీకు చెప్తున్నా, నీకు 20 కాబట్టి. 2001లో బాపు కేసీఆర్ మళ్ళా తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఊపుకు తీసుకొని వచ్చిండ్రు. ఎందుకంటే కొంతమంది మూర్ఖులకు తెలియదు, తెలంగాణ గురించి తెలియనోళ్ళు ఈ రోజు ఒక మూర్ఖ ముఖ్యమంత్రి కూర్చొని, మూర్ఖుడు వాడు రైఫిల్ మాస్టర్, తెలంగాణ ఇప్పుడు ద్రోహి వాడు, తెలంగాణ రానియకుండా చేసిండ్రే కాంగ్రెస్. కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నా కదమ్మా. మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఎట్లాంటిదంటే కన్న తల్లిని పాలు దాగి రొమ్మి గుద్దేటట్లాంటి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కాబట్టి తెలంగాణ 2001లో మన బాపు కేసీఆర్ జెండా పట్టుకొని 2014లో 14 సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు. అప్పుడు మనకు 2009లో ఆయన దీక్షా దివస్ 11 రోజులు మన కోసము అంటారు కదా, బుక్కడు నీళ్లు తాగకుండా చావు నోట్లో తల్లబెట్టి తెలంగాణను తీసుకురావడానికి ఈ రోజు ద బిల్ అనేది, ఆ రోజు దీక్షా దివస్ అనేసి ఆయనకు నిరాహార దీక్షను చేసింది. కాబట్టి ఈ రోజు మనము నవంబర్ 29న ఘనంగా చేసుకుంటాం. ఇది ఒక మలుపు తిరిగింది అనమాట, మనకు తెలంగాణ రావడానికి ఒక మలుపు తిరిగిన రోజు. కాబట్టి ఈ రోజు మనము బాపు గాంధీ ఏమో మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చింది, తెలంగాణ తీసుకొని వచ్చిన బాపు కేసీఆర్ మనకు. కాబట్టి ఈ రోజు చాలా మంది వన్ పేరు ఏమో పేరు అంట, నేను మాట్లాడినాడు డ్రామాలు చేసేంత కర్మ తెలంగాణ ఉద్యమకారులకు లేదు. ఇప్పుడు కేసీఆర్ ఒక్కడే తీసుకొని వచ్చిండని ఎప్పుడూ చెప్పలేదు. తెలంగాణకు ఇవన్నీ ఒక దశలుగా వచ్చి 2001 నుంచి బాపు కేసీఆర్ ఉద్యమాన్ని ఒక ఉబ్బూతల ఊరించి ఈ రోజు బాపు కేసీఆర్ సోనియమ్మ ఇచ్చిందంటే సోనియమ్మ ఇవన్నీ ఏం చూడకుండా బిర్యానీ ముక్కనో మటన్ ముక్కనో వేసింది, మీలాగా కూర్చొని బలిచి కొట్టుకొని తింటున్నారు చూడు. తెలంగాణ నంబర్ 1 తీసుకొని వచ్చి 10 సంవత్సరాలు బాపు కేసీఆర్ ఎట్లయితే మీరు 14లో వదిలిపెట్టినరో 10 సంవత్సరాలు కష్టపడి తెలంగాణను బంగారు తెలంగాణ చేసిన తర్వాత ఈ రోజు బాగా బలిసి ఆ మహేష్ గౌడ్ అంట వాడు డ్రామాలు అంటాడు. నాలుక కోసి పారేస్తా బిడ్డ, నీకు అర్థమవుతుందో లేదు. తెలంగాణ బాపు కేసీఆర్ తెచ్చిండని చెప్పేసి ఎంతో మంది ఈ రోజు మీ కాంగ్రెస్ వాళ్ళు కూడా తల వంచి బాపు కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్పిండ్రు. అర్థమైందా? మొత్తం చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి. అందుకనే ఈ రోజు ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ బాపు కేసీఆర్ కు ధన్యవాదాలు చెప్తారు. మేము మాత్రము, నేను మా పిల్లలు మేము ఖచ్చితంగా సచ్చే వరకు బాపు కేసీఆర్ కు రుణం తీర్చుకోలేము. ఇంకోటి అక్క, కేసీఆర్ గారు ఇంకా కేటీఆర్ గారు అలాంటి చాలా మంది ఉద్యమకారులు చాలా కష్టపడి తెలంగాణ తెచ్చారు కదా. ఇప్పుడు అలాంటి తెలంగాణని కాంగ్రెస్ పరిపాలిస్తుంది. అసలు ఎలా పరిపాలిస్తుంది అంటారు? అసలు గ్యారెంటీలు అన్నారు, ఆ గ్యారెంటీల గురించి ఏమైంది, అసలు ఏం జరుగుతుంది అంటారు కదమ్మా. రేవంత్ రెడ్డి అట్లాంటి బట్టెబాజుగాడు అంటారు కదా, హరిచేతిలో అంటే వైకుంఠాన్ని చూపించిండు ప్రజలకు. బాపు కేసీఆర్ ఇచ్చేటివే నేను 2 ఇస్తా అని చెప్పిండు. కళ్యాణ లక్ష్మి ఇస్తుండే బాపు కేసీఆర్ 1,16,000, దానికి నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. రైతు బంధు అన్నాడు, దాన్ని నేను 15,000 అన్నాడు. రైతు బీమా అన్నాడు, దాన్ని ఇస్తా అన్నాడు. పిల్లలకు గురుకులాలలో ఎన్నో హామీలు, 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలను బాపు కేసీఆర్వి అన్ని పథకాలు బొందబెట్టి ఈ రోజు ఒక 6 గ్యారంటీలలో ఒక బస్సు మాత్రమే తీసుకొని వచ్చిండు మూర్ఖ ముఖ్యమంత్రి. ఈ రోజు తెలంగాణలో హైడ్రా అంటేనే తెలియదు, హైడ్రా అంటే దానికి ఏందో అర్థం తెలియదు, బఫర్ జోన్ అంటే ఎవరికి తెలియదు, ఎక్కడ చెరువులు ఎక్కడ అంటారు కదా. వీడు ఒక బ్రోకర్, రియల్ ఎస్టేట్ వీడు డైరెక్ట్ సీఎం అయింది, ఎమ్మెల్యే నుంచి. ఒక మంత్రి తెలియదు, ఏమీ తెలియదు. దానికి తెలియకుండా రంగులు వేసుకునేటోనికి సీఎం మీద కూర్చోబెడితే ఏమవుతుంది అంటారు కదా, కొత్త బిచ్చపోవడానికి పొద్దురుగాడు అన్నట్టు. ఎక్కడ గజం జాగా కనిపిస్తే ఆ జాగాను కబ్జా చేసే మూర్ఖుడు ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు. కాబట్టి ఏదో సన్ సిటీయా పిన్ సిటీ ఏదో చేస్తుండంట. 27 మళ్ళా ఏమంటారు మున్సిపాలిటీ, ఉన్న మున్సిపాలిటీనేమో కుక్కల పాలు చేసిండు. చెత్త కూడా ఎత్తలేడు వాడు, చెత్త నా కొడుకు. ఈ రోజు కొత్తదేమో చేస్తాడంట, దాన్ని 5 లక్షల
కోట్ల కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొని వస్తుండు రేవంత్ రెడ్డి. అర్థమైందమ్మా? ఈ రోజు బాపు కేసీఆర్ అంటారు కదమ్మా, ఉన్న దాంట్లోనే మనం ఎంత ఉన్నది ఇప్పుడు అంత మటుకు దాన్ని డెవలప్మెంట్ చేసినాం. సింగపూర్ అన్నారు, చాలా మంది సెలబ్రిటీలు వచ్చి కూడా తెలంగాణ #1 అయింది. ఇది తెలంగాణ 2014లో ఎట్లా ఉండే చరిత్ర తిరిగి చూసుకొని ఈ రోజు 10 సంవత్సరాలకు ఎట్లుంది, ఈ 2 సంవత్సరాలకు మళ్ళీ ఎట్లా చేసిండు రేవంత్ రెడ్డి. హైడ్రా తెచ్చి 10,000 మంది బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు, మొత్తం కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే అయింది అంటున్నారు. సో దాని గురించి ఏమంటారు? సిగ్గు శరం ఉన్నోళ్ళు అయితే మాట్లాడాలి. నోటికి వచ్చినట్టు, నోటికి నరం లేని నాలుక కాబట్టి దీనికి అది ఉండదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది కాబట్టి నాలుక కోసి పారేస్తాం. తెలంగాణ #1 అనే అవార్డ్స్ వచ్చినాయి మనకు, కేంద్రం నుంచి ఇచ్చిండ్రు. మోదీ ఇప్పుడు ఆయన కూడా ఉన్నాడు కదా, గోది ఆడిచ్చిండు #1 తెలంగాణ అని. ఈ రోజు తెలంగాణ #1 తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేయలేదంటే ఎవడు చెప్పిండు? ఎక్కడ ఉండరా మీరు తెలంగాణ తెచ్చినప్పుడు? 10 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడు? ఎవడు కనిపించిండు కాంగ్రెస్ వాడు అప్పుడు? ఒక్కడు లేకుండే బిడ్డ తెలంగాణ. ఆడ గాంధీ భవన్ ఈగలు కొట్టుకుంటుండే, కలర్ లేకుండే. కలర్ వేపించుకున్నది ఇప్పుడు 2 ఏళ్లలో. కలర్ లేపించుకునేటోడు కలర్ వేపించుకున్నాడు ఈ రోజు గాంధీ భవన్ కు. బిడ్డ ఈ రోజు కండవదిరా తమ్మి, కండవది తొక్కుకుంటూ పోతున్నావు. అది అర్థమైందా అమ్మా? అట్లాంటి తెలంగాణలో ఈ రోజు వచ్చి 2 ఏళ్ల నుంచి బాగా బలిచి ఇదే ప్రగతి భవన్ ని అందులో బంగారు గనిలు ఉన్నాయి, బంగారు డైమండ్లు ఉన్నాయి అన్నాడు. మళ్ళీ ఈ రోజు రాజాభవన్ ప్రజాభవన్ అని చెప్పేసి కూర్చొని బగ్గ తిని బట్టి విక్రమార్క కొడుకుది ఎంగేజ్మెంట్ చేసుకోవడం అంటే ఫంక్షన్ హాల్ కింద చేసేసిండ్రు. మళ్ళీ అన్ని బంగారు గనులు అన్ని తీసేసుకుర్రా, పైకాన్ల కంచి అల్ల కంచి ఇళ్ళ కంచి డైమండ్లని తీసేసుకుర్రా. కేసీఆర్ అన్నారు కదా అప్పుడు ప్రగతి భవన్ లో వండుకుంటాడని చెప్పేసి. ఇప్పుడు ఫామ్ కేసీఆర్ ఎక్కడున్నా కానీ కేసీఆరే అంటారు కదా, ఆయన ఎక్కడున్నా గానీ ప్రజలకు సంక్షేమం ఇచ్చిండు. ఈడు ఎక్కడ పోయినా నాకు అప్పు పుడతలేదు, ఎక్కడ పోయినా అప్పు పుడతలేదు, నేను దొంగ అనుకుంటారు, చెప్పులు దొంగ. ఒక సీఎం పదం మీద ఉన్నాడు మాట్లాడతాడా తమ్మి? ఆడే అట్లా అంటే మన అట్లాంటి వాళ్ళకి అప్పిస్తాడా? ఎవడన్నా అప్పిస్తాడా? ఎకనామిక్ మొత్తం బారేసిండు. నిన్న మళ్ళీ ఎట్లా పోయింది కోకాపేటలో 150 కోట్లకు పోయింది 1 ఎకరం కోకాపేటలో. ఎట్లా పోతుంది? తెలంగాణ ముందు ఎట్లుండే, ఈ రోజు నువ్వు వచ్చినాక ఎట్లొచ్చింది? 10 ఏళ్ల కింద మన బాప కేసీఆర్ 100 కోట్లకు పోయింది. నువ్వు వచ్చినాక దాన్ని ఎకనామిక్ ఇన్ని రోజుల నుంచి పారేసిందంటే ఈ రోజు కోకాపేటది వాడించే వాడి కంపెనీల నుంచి కొనిపించిండు. అంత తెలియదు ఆ రేవంత్ రెడ్డి ఎవరి కోసం చూపిస్తున్నాడు, ఎవరిని తెప్పించాలని చేస్తున్నాడు. ఇప్పుడు ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తాయని అంటున్నారు. సో ఒకవేళ వస్తే బీఆర్ఎస్ నించోని కూడా వేస్ట్. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లోనే చూసిరు బీఆర్ఎస్ పని ఖతం అయిపోయింది. సో ఒకవేళ నించున్న బీఆర్ఎస్ రారు అని అంటున్నారు. అసలు బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటున్నారు. ఇప్పుడు ఆడున్నాడు ఎవడాడు? బీఆర్ఎస్ నుంచి గెలిచినోడు ఆడ నిలబడ్డాడు. బిడ్డ అది బీఆర్ఎస్ కండువ మీద గెలిచినావు, కాంగ్రెస్ కండువ మీద కాదు. మళ్ళా మేం రామని అంటుండ్రా. మళ్ళా ఈడ జూబ్లీహిల్స్ లో చేసినట్టు దొంగల్లాగా చేసి బండిపోతుడు అంటారు చూడు, అలీబాబా 40 స్టోర్ లాగా చేసిండ్రు ఈడ జూబ్లీహిల్స్. అర్థమైందా? నవీన్ యాదవ్కి ఇచ్చి రౌడీ షీటర్లను దించి 200 కోట్లు ఖర్చు పెట్టి వీని అబ్బ సొమ్ము వీని అయ్య సొమ్ములా ఖర్చు పెట్టి ఒక్కొక్కరికి 10,000 వెండి కాయిన్లు 1,00,000 చీరలు రిగ్గింగ్ చేపించారు. ఎంఐఎంఓలను పిలిపించుకొని సిగ్గు శరం ఏమన్నా ఉందా రేవంత్ రెడ్డికి? హోమ్ మినిస్టర్ లేడు తమ్మి. ఎలక్షన్ కమిషన్ కూడా మోదీ గారితో కలుసుకొని ఆ విధ్వంసం సృష్టించి మహిళల మీద అటాక్ చేపించి గెలిచినావు. అది గెలుపు అనేది. ఇప్పుడు మళ్ళా వాడు బీఆర్ఎస్ వాడే, మనకి ముఖం ఎక్కడుంది? ఎక్కడుంటే అక్కడ పోయేటోడాడు, ఎక్కడ పచ్చగుంటే అక్కడ పోయి ఆ కొండ పోయి వేసుకునేటోడు వాడు. ఇప్పుడు ఆడు మాది రాదని అంటాడా? అక్కడ ఉన్న ప్రజలు చెప్పుతాను కొడతామంటున్నారు అని. ఈ ఫార్ములా రేసింగ్ గురించి కూడా మళ్ళీ తీస్తున్నారు. అసలు ఎందుకంటారు? జూబ్లీహిల్స్ లో రాని సర్పంచ్ ఇంకా జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, ఖైరతాబాద్ ఎలక్షన్స్, బై ఎలక్షన్స్ రాగానే వస్తుంది. దాని గురించి ఈ రేస్ గురించి నీకు కూడా తెలుసా తమ్మి? అదేందో తెలుసా? ఇప్పుడు రేస్ గురించి అంటే తెలుసా? ఈ రేస్ అంటే ఏందో తెలుసా? ఫార్ములా ఏంటంటే పొల్యూషన్. ఈ రోజు ఢిల్లీ ఎక్కడున్నది? మన దేశానికి ఢిల్లీ అది రాజధాని. ఢిల్లీ పరిస్థితి ఎట్లుందో తెలుసా? ఆక్సిజన్ పెట్టుకొని తిరుగుతున్నారు. అట్లాంటి పరిస్థితి రావద్దని కేటీఆర్ అన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రపంచంలో ఎక్కడ లేకుండా భారతదేశం నుంచి మన తెలంగాణకు తీసుకొచ్చి హైదరాబాద్ దీని ఇమేజ్ ను పెంచిండు. దీని ఇమేజ్ ను పెంచి హైదరాబాద్ లో 700 కోట్లు సంపాదించినాం. దాని గురించి తెలియని గురించి వాళ్ళతో ఏం మాట్లాడు? ఇచ్చిండ్రు, తీసుకుండ్రు, అయిపోయింది. అల్ల కుంభకోణం ఏమైతుంది తమ్మి? 52 కోట్ల కోసం ఖర్చు పెట్టినానికి 700 కోట్లు లాభం వచ్చింది. చూపియవా నువ్వు? ఎవరికి చెవుల పూలు పెడుతుంటే చదువు అన్పడగాడు, ఆయనకి ఏమీ తెలియదు. ఈ కార్ రేసింగ్ వదిలేయండి, నేను 200 కోట్లు ఖర్చు పెట్టి మిస్ యూనివర్స్
తెచ్చినా అని అంటున్నారు. దాని గురించి ఏమన్నా లాభం? వాళ్ళ చీరలన్నీ మడత పెట్టుకుంటా కూర్చుంటుండా? ఇప్పుడు 200 కోట్లు ఖర్చు పెట్టినావు కదా, సుందరిమన్ల చీరలన్నీ మడత పెడుతుండా? తెలంగాణ ఆడబిడ్డలతో కాలు గడిపించిన మూర్ఖుడా, సిగ్గుశరం ఏమన్నా ఉందా నీకు? ఇంకా 200 కోట్లు ఖర్చు పెడతారా? అవి ఏమైనా సంక్షేమ పథకం ఇచ్చినావా? అప్పుడే రైతులు వాళ్ళ పంట నష్టమై వాళ్ళు రైతు బంధు లేక బాధపడ్డారు. అప్పుడు అది ఇవ్వకుండా సుందరిమన్లను పిలిపించి ఏం బీకినావు నువ్వు? వాళ్ళ చీరలన్నీ మడత పెడుతున్నావా? ఇడిచిపెట్టిపోయిన చీరలన్నీ సిగ్గున్నదా? ఆడిపోయి ఆమె కంప్లైంట్ ఇచ్చింది, కాంగ్రెస్ వాళ్ళు అందరు దాన్ని ఎంబడబడ్డారు, ఒక సుందరిమన్ని ఎంబడబడ్డారు. సిగ్గుందారా నీకు? ఏమైనా సిగ్గుశరం ఉందా? ఉన్న ఇజ్జత్ తీసేసిండ్రు. అక్కడ దిక్కుపోయి కేసు పెట్టింది, ఈ పొట్టోని కేసు పెట్టింది, ఆడెవడెవడో ఏమేమో చేసిండు అని చెప్పేసి. సిగ్గులేంది? దిగజారిన పని నువ్వు చేసి ఈ రోజు మళ్ళా ఉల్టా మాట్లాడుతున్నావా? చెప్పుతోని కొడతారు నీకు.